హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం కాకరకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ఇలా చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ముందుగా 3/4 కేజీ కాకరకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి సన్న పీసెస్ లెక్క కట్ చేసుకొని తడి లేకుండా క్లాత్ పైన పెట్టి ఆరబెట్టుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్లో తడి అనేది అసలు ఉండకూడదు. 3 కప్స్ ఆయిల్ వేసి ఈ ముక్కల్ని ఈ ఆయిల్లోకి వేసి డీప్ ఫ్రై చేయండి. ఇలా డీప్ ఫ్రై చేసి అన్ని ముక్కల్ని కూడా ఫ్రై చేసి పక్క పెట్టుకున్నాక ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి పక్క పెట్టుకోండి. ఈ ఆయిల్ అదే ఆయిల్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి స్టవ్ ఆఫ్ చేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ని వేయండి. ఇలా వేసి ఆయిల్ కొంచెం చల్లారాక ఇందాక మనం మిక్స్ చేసుకున్న కారం మిక్స్ని ఇందులోకి వేసి బాగా కలపండి. మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి బాగా కలపండి. వీటిని కలిపాక ఒక 10 అవర్స్ పక్క పెట్టి అదే టైంలో మనకు సాల్ట్ సరిపోకుండా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ 10 అవర్స్ తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని పిండండి. నాకైతే ఇక్కడ ఆయిల్ తగ్గింది. డబ్బాలోకి సర్వ్ చేసుకున్నాక ముక్కలు మునిగేలా ఆయిల్ వేసుకున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.